కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ను పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కొడంగల్ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు సురేష్ను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాత్రం దాడి జరిగిన తర్వాత పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. చివరికి సురేష్ నిన్న స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో ఆయన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక సురేష్ కూడా లొంగిపోవడంతో ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ కీలక నేతలే వెనుకుండి ఈ దాడి చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో సురేష్ ఎవరి పేర్లను బయట పెడతారో అని ఉత్కంఠ నెలకొంది.